హలో దోస్తులు, ఎట్లుర్రు? ఇప్పుడు మేము సమ్మర్ హాలిడేస్‌లా మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఊరికొచ్చినాం. ఇది నర్సాపూర్ దగ్గరలో ఉన్న సూరారం విలేజ్‌లో ఉంది. దీన్ని బుర్జ్ అంటారంట, మా అమ్మమ్మ చెప్పింది. ఇప్పుడు పాతకాలంలో దీని నుంచి రాజులు ఏదో వార్స్ చేసేవాళ్ళంట. అందుకే మేము పైకి ఎక్కడానికి వచ్చినాం ఇక్కడ. లోపల మొత్తం చీకటి ఉంటది ఫ్రెండ్స్. ఇది 400 సంవత్సరాల క్రితం కట్టిర్రంట. చూడుర్రి, ఈవిడ మా అత్త. మా అత్త వెనకాల నేను ఎక్కుతున్నా. మా తమ్ముడు వాళ్ళు ఆల్రెడీ ముంగట మేము పోతాం ఏముందో చూస్తామని టార్చ్ లైట్ పట్టుకొని వెళ్ళిపోయారు. మా అత్త భయపడ్డది ఇక్కడ గబ్బిలం ఉందేమో అని. మా అత్త వెనకాల నేను కూడా మెల్లగా ఎక్కుతున్నా, నాకు కూడా భయం అవుతుంది. ఇక్కడ మొత్తం రాయితోటే కట్టిరు ఫ్రెండ్స్. ఎక్కడ సిమెంట్ వాడలేరు, ఏం వాడలేరు. ఇక్కడ మేము భయపడ్డామేమో అని మా డాడీ మళ్ళీ వెనకకి వచ్చిండు. ఇక్కడ ఒక రూమ్ ఉంది ఫ్రెండ్స్, అందులో మొత్తం నల్లగా ఉంది, చీకటి ఉంది. అందులో గబ్బిలాలు ఉంటాయంట. అందుకే మాకు భయం ఏమో చూడలేదు, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. మొత్తం బంధం ఎట్లు ఉన్నాయంట ఫ్రెండ్స్. చూడుర్రి, మొత్తం పైకి వచ్చేసినాం. మీరు అనుకుంటుండొచ్చు ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఎందుకు ఉన్నాయని. అది అప్పట్లో రాజు వాళ్ళు ఎవరైనా ఎనిమిస్ దూరం నుంచి వస్తురా అని చూసేటందుకు కట్టిర్రంట ఫ్రెండ్స్. ఇగో చూడు, ఈడ మొలకలు చెట్లు కూడా మొలిచినాయి మీద. ఇగో ఇంకా మీదకి ఎక్కితే ఊరు మొత్తం కనిపిస్తుంది ఫ్రెండ్స్. అగో మా తమ్ముడు వాళ్ళు మీదకి ఎక్కిర్రు. ఇగో మా మామ వెనకాల నేను కూడా పోతున్నా. అగో మా కింద రోహిత్ డాన్స్ చేస్తున్నాడు, పైకి రమ్మంటే రాలేడు. ఇది మొత్తం చుట్టూ అడవి ఫ్రెండ్స్. ఇగో చూడుర్రి, మొత్తం టవర్లు. ఇది ఒక్క చిన్న విలేజ్ ఫ్రెండ్స్, సూరారం అని. మొత్తం చిన్న విలేజ్, ఓన్లీ 30 ఫ్యామిలీలే ఉంటాయి. కిరాణా షాపులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఒక 5 కిలోమీటర్లు దూరం పోతే ఉంటాయి. చుట్టూ మొత్తం అడవే, కొండలు కూడా ఉన్నాయి ఈడ. చూడుర్రి ఫ్రెండ్స్, పల్లెటూరి వాతావరణం. కిందనే ఉన్నాడు మా అన్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊరు వాతావరణంలోకి వచ్చినాం మేము. ఇలాంటి ఇంకా విషయాలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి, షేర్ చేయండి కూడా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఊరు ఎట్లుందో, మంచిగా ఉంది కదా ఫ్రెండ్స్. మేము ఫోటోలు దించుకుంటున్నాం ఇక. ఇంకా ఏం చేస్తారు ఫ్రెండ్స్? సరేలే, బాయ్ బాయ్ దోస్తులు.